నమస్కారం. మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో వినాయక చవితి పండుగకు సంబంధించినటువంటి సామాగ్రిల గురించి తెలుసుకుందాం. వీటిని ముందు రోజు తెచ్చి పెట్టుకోవచ్చా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా వినాయక చవితి పండుగ నాడు పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాల గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వినాయక చవితి పండుగ రోజు ఉదయం నుంచి చాలా పనులు మనకు ఉంటాయి కాబట్టి మనం ముందుగానే వినాయక చవితి పండుగకు సంబంధించినటువంటి సామాన్లు ముందు రోజు తెచ్చి పెట్టుకోవచ్చు. వినాయక చవితి పూజకు కావలసినటువంటి సామాగ్రి ఏమిటంటే గణపతి విగ్రహం లేదా మట్టి గణపతి తీసుకొచ్చుకోవాలి. ఒక పీట, బియ్యం, పాలు, తేనె, నెయ్యి, పంచదార, అక్షింతలు, పసుపు, కుంకుమ, గంధం, పసుపు కొమ్ము, అగరబత్తులు, దీపం, దీపారాధన కోసం వత్తులు, కొబ్బరికాయ, ధూపం, పండ్లు, పువ్వులు, గరిక, కొత్త బట్టలు, కలశం మీది కొబ్బరికాయ, వక్కలు, కలశం కోసం మామిడి ఆకులు, తమలపాకులు, చిల్లర నాణాలు, గంగాజలం, పాలవెల్లి, నీరాజన పరికరం, పంచపాత్ర, ఉద్దరిని. ఇవన్నింటిని కూడా మనం పండగ కంటే ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వినాయక చవితి పండుగ నాడు పూజ ఏ విధంగా చేసుకోవాలో పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం. ఈ ఏడాది ఆగస్టు 27వ తారీఖున బుధవారం నాడు వినాయక చవితి పండుగ వచ్చింది. బొజ్జ గణపయ్యను పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దేవుళ్ళందరిలో తొలి పూజను అందుకునే వినాయకుడిని చాలా నియమ నిష్టలతో పూజించాలి. విఘ్నాలను తొలగించే బొజ్జ గణపయ్యను ఆరాధించేవారు అనేక విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే మన పూజకు పుణ్యఫలం దక్కుతుంది. విఘ్నాలను తొలగించే వినాయకుడి జన్మదినం నాడు వినాయక చవితిని జరుపుకుంటాం. భాద్రపద మాసం శుక్లపక్షం చవితి నాడు అంగరంగ వైభవంగా వినాయక చవితిని జరుపుకుంటారు. మనం ఏ పని చేసినా, ఏ పని మొదలుపెట్టినా మొట్టమొదట గణపతిని పూజిస్తాం. వినాయకుని ఆశీస్సులు ఉంటే అన్ని విజయాలే. వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుని విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. మనం కొనబోయే గణపతి విగ్రహంలో తొండం కుడివైపు తిరిగి ఉందా లేదా, ఎడమవైపు తిరిగి ఉందా అనే విషయాలను ఖచ్చితంగా గమనించాలి. వాస్తు ప్రకారం వినాయకుని తొండం ఎడమవైపుకు తిరిగి ఉండాలి. ఇది మన శ్రేయస్సు, సంతోషానికి అలాగే అదృష్టానికి సంకేతం. సాధారణంగా చాలామంది పండుగకు ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుని పటాలను శుభ్రపరచుకుంటారు. కానీ మంగళవారం రోజు మాత్రం ఇల్లు దులపకూడదు, అలాగే దేవుని పటాలను కూడా శుభ్రం చేయకూడదు. కాబట్టి సోమవారం నాడు ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకోండి. ఇక పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం మంగళవారం సిద్ధం చేసుకోవచ్చు. ఒకరోజు ముందుగానే వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకోవాలి అనుకుంటే మంగళవారం సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత వినాయకుని విగ్రహాన్ని మన ఇంటికి తెచ్చి దాని మీద ఒక తెల్లని వస్త్రం వేసి పెట్టాలి. వినాయక చవితి రోజున గంగాజలంతో వినాయకుని విగ్రహాన్ని శుద్ధి చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి. ఇక వినాయకుని పూజలో ఖచ్చితంగా 21 రకాల పత్రిలతో పూజ చేయాలి. 21 పత్రిలు దొరకలేని వారు కనీసం 11 పత్రాలతోనైనా వినాయకుని పూజను చేసుకోవాలి. అవి కూడా దొరకకపోతే మీ పూజలో ఖచ్చితంగా 21 గరిక ఆకులు ఉండేలా చూసుకోవాలి. ఈ వినాయక చవితి నాడు వినాయకుడికి గరిక సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. గణేశుని పూజలో పొరపాటున కూడా తులసి దళాలను ఉపయోగించవద్దు. ఎందుకంటే గణేశుడు ఒకసారి తులసిని శపించాడు. కాబట్టి గణపతి పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు. వినాయకుడు మధ్యాహ్నం జన్మించాడు కాబట్టి వినాయకుడిని పూజించాలంటే మధ్యాహ్న సమయంలోనే మీ పూజను ప్రారంభించాలి. వినాయక పూజ శుభ సమయాలు 11 గంటల నుంచి 1:30 మధ్యలో వినాయక పూజను ప్రారంభించాలి. కలశంలో గంగాజలం, కుంకుమ, అక్షంతలు, కొన్ని నాణాలు వేసి మామిడి ఆకులు పెట్టి ఆ మామిడి ఆకులపైన ఒక కొబ్బరికాయను పెట్టండి. ఈ కలశం ముందు విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. విగ్రహం పాదాల దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి పూజ చేసుకోవాలి. ఇక గణపతికి ఇష్టమైన పూలు ఏమిటంటే మందార పూలు, మల్లెపూలు, గన్నేరు పూలు, అలాగే చామంతి పువ్వులు. గణపతికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు, కుడుములను నివేదించాలి. అలాగే గణపతి పూజలో ఖచ్చితంగా దోసకాయ కంపల్సరీ ఉండాలి. వినాయకుడికి కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయక చవితి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుని విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి. వినాయక చవితి నాడు మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు వినాయకుని విగ్రహంతో పాటు ఒక పసుపు గణపతిని కూడా తయారు చేసి ఉంచాలి.
వినాయకుని పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్న, లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్న చాలా మంచిది. ఈ వినాయక చవితి నాడు లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు, విపరీతమైన ధనలాభం వస్తుంది. వినాయక చవితి నాడు చంద్రుడిని చూడకూడదు. చవితి నాడు చంద్రుడిని చూస్తే మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి. చవితి రోజున చంద్రుడిని చూడడం వల్ల కృష్ణుడు కూడా నిందలను ఎదుర్కొన్నాడట. కాబట్టి ఈ వినాయక చవితి నాడు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్ళు నీలాప నిందలు పడాల్సి వస్తుందని ఆ గణపతి చంద్రుడికి శాపం విధించాడు. కాబట్టి వినాయక చవితి నాడు పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు. ఒకవేళ పొరపాటున చంద్రుడిని చూసినట్లయితే మీ పూజ గదిలో ఉన్న అక్షింతలు తల మీద వేసుకొని వినాయకుడిని క్షమించమని వేడుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇబ్బందుల నుండి బయటపడతారు. అయితే వినాయక చవితి పూజను మగవారు చేస్తేనే మంచిది. పూజలో దీపం కూడా భర్త వెలిగిస్తేనే మంచిది. ఈ చవితి నాడు మగవారు చేసే పూజకు రెట్టింపు ఫలితం వస్తుంది. వినాయక పూజలు చేయాలంటే ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు. ఏకాగ్రతతో ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది. పురాణాల ప్రకారం బొజ్జ గణపయ్య తండ్రి అయిన పరమేశ్వరుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తాడు. కాబట్టి ఇంట్లో పూజ చేసే గణపతి విగ్రహాన్ని పశ్చిమం, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు. ఎందుకంటే ఈ దిశలో యమధర్మరాజు నివాసం ఉంటారు. ముందుగా వినాయకుణ్ణి ప్రతిష్ఠించే చోట పసుపుతో అలికి పీఠాన్ని కూర్చోబెట్టాలి. తర్వాత పీఠం పైన పసుపుతో ముగ్గు వేసి ఒక కొత్త బట్టను వేసి దానిపైన బియ్యం పొయ్యాలి. ఇప్పుడు వినాయకుణ్ణి ప్రతిష్ఠించాలి. వినాయకుణ్ణి పూలు, పండ్లతో అలంకరణ చేసిన తర్వాత షోడశోపచారాలతో పూజను ప్రారంభించాలి. భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఆ తర్వాత వినాయకుడి వ్రతకథ చదువుకోవాలి. వినాయకుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం. కాబట్టి వినాయకుడికి ఇష్టమైన ఎరుపు రంగు దుస్తులు ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే అంత శుభమే ఉంటుంది. వినాయకుడు తూర్పు లేదా ఉత్తర దిక్కులో ఫేసింగ్ ఉండేటట్టు చూసుకోవాలి. అలా ఉంటే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. వినాయకుని పూజ ప్రారంభించడానికి ముందు దైవానికి సంకల్పం చెప్పుకోవాలి. గణపతి విగ్రహానికి గంధం, కుంకుమ, పువ్వులు అలంకరించి 108 పేర్లతో కూడిన అష్టోత్తరం చదవాలి. గణపతికి ఉండ్రాళ్ళు, కుడుములు, లడ్డూలు, పండ్లు మరియు ఇతర నైవేద్యాలను సమర్పించాలి. చివరిగా హారతి పళ్ళెంలో కర్పూరం వెలిగించి గణపతికి హారతి ఇవ్వాలి. ఈ చవితి నాడు మేము చెప్పిన విధంగా ఇంట్లో పూజ చేసుకొని ఆ గణేశుని ఆశీస్సులతో మీ కుటుంబం ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, భోగ భాగ్యాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.